ఊరికి హౌసింగ్ కట్టే దాంట్లో వీఆర్ స్టాండింగ్ నెంబర్ 1. సో ఇట్లాగే ఇంకా మీరు ఏ పారామీటర్ తీసుకున్నా కానీ ఇంకొక ముఖ్యమైన విషయం అండి, ఏం చెప్తా ఉన్నారంటే పోర్ట్లు 4 పోర్ట్లు వస్తున్నాయి. భారతదేశం స్వతంత్ర భారతదేశ చరిత్ర లేకపోతే పురాతన భారతదేశ చరిత్ర తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ 972 కిలోమీటర్లని నేను కొత్తగా సాధించుకొచ్చానని చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి మొదలెట్టారు. అంతకుముందు ఆంధ్రప్రదేశ్ లో సముద్ర తీరం లేదా? అంతకుముందు 9 సంవత్సరాలు ఈయన ముఖ్యమంత్రిగా లేడా? 9 సంవత్సరాలు ఈయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన సాధించింది ఒక్క పోర్టు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 4 పోర్టులు స్టార్ట్ చేసాం. రేపో మాపో రామాయపట్నంలో వెజల్ లాంచ్ అవబోతా ఉంది. విత్ ఇన్ 1 year లో మచిలీపట్నం రెడీ అవుతా ఉంది. సో ఎక్కడికక్కడ ముడిలేసి ఆపేశారు. భోగాపురం ఎయిర్పోర్ట్ అని చెప్పి 10,000 ఎకరాలు కావాలి, 25,000 ఎకరాలు కావాలని చెప్పి ఒక రియల్ ఎస్టేట్ కోసం చేస్తే దాన్ని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 2 సంవత్సరాలు దాని మీద కష్టపడి కేసులు తీసి 4,000 ఎకరాల్లో చాలు, మనకు ఆ ఎయిర్పోర్ట్ చాలు అని చెప్పి దాన్ని 4,000 రూపాయలు తగ్గించి ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ తీసుకొచ్చి వర్క్ ఫాస్ట్ ఫేస్ మీద జరుగుతూ ఉంది. సో ఇక్కడ నేను ఇంకొకటి కూడా ముఖ్యంగా చెప్పదలుచుకుంది ఏంటంటే అండి, ఆరోగ్యం పరంగా ఎలాంటి హాస్పిటల్స్ లేవు అని చెప్పి చెప్తా ఉన్నారు మన నరసింహరావు గారు కానివ్వండి, వీళ్ళంతా కూడా. కానీ ఇక్కడ నేను ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఏపీ ఈ 5 సంవత్సరాల్లో 59,000 మంది మెడికల్ అండ్ హెల్త్ స్టాఫ్ని రిక్రూట్ చేసింది. ఇది హైయెస్ట్ ఇన్ ద కంట్రీ. తర్వాత ఒక మనిషి ఏ విధంగా పైకి వెళ్తున్నాడు, అభివృద్ధి చెందుతున్నాడా లేదా అనేది కొన్ని పారామీటర్స్ చెప్తాయి. GER అంటాం, గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో. అంటే 10వ తరగతి నుంచి ఇంటర్మీడియట్కి ఎంతమంది వెళ్తున్నారు, ఇంటర్మీడియట్ నుంచి డిగ్రీకి ఎంతమంది వెళ్తున్నారు, డిగ్రీ నుంచి పీజీకి ఎంతమంది వెళ్తున్నారు అనేది. ఇది గత కొన్ని సంవత్సరాల నుంచి మనం తీసుకుంటే GER రేషియో 12.2% పెరుగుతుంది ఈ లాస్ట్ 4 years లో. దీనివల్ల హైయెస్ట్ బెనిఫిషరీస్ ఎవరు అని లెక్కేసుకుంటే మళ్ళీ డౌన్ ట్రాడన్ పీపుల్, పూర్ పీపుల్ కానివ్వండి, బీపీఎల్ పావర్టీ బీపీఎల్ లో ఉండే వాళ్ళు కానివ్వండి, లేకపోతే SC ST BC కానివ్వండి, పర్టికులర్ గా ఉమెన్. చాలా చాలా వెల్ఫేర్ స్కీమ్స్ అని మేము ఏదో చేసాం అంటున్నారు. వెల్ఫేర్ స్కీమ్స్ లో కూడా వీ టేకెన్ ఎ డెవలప్మెంట్ మోడల్. ఎలా అంటే ఎవరైనా వెల్ఫేర్ స్కీమ్ కి ఎలిజిబిలిటీ రావాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ కళ్యాణ మస్తు ఇలాంటి స్కీమ్ కి 10th క్లాస్ మ్యాండేటరీ పెట్టాం. ఎందుకు పెట్టామండి? ఆ అమ్మాయి కనీసం 10th క్లాస్ వరకు చదివిస్తారు తల్లిదండ్రులు అని చెప్పి ఒక ఉద్దేశం. రెండోది చైల్డ్ మ్యారేజెస్ అబాలిష్ చేయడం. దీని వలన ఈ పిల్లలు 10th అయిపోవటంతో కాకుండా ఇంటర్మీడియట్ చదవడానికి వెళ్తున్నారు. అలాగే గ్రాడ్యుయేట్స్ పెరిగారు, అలాగే పోస్ట్ గ్రాడ్యుయేట్స్ పెరిగారు. తర్వాత నెక్స్ట్ లెవెల్ మళ్ళీ మనం చూసుకుంటే ఇదే డ్వాక్రా ఉమెన్ 16.7%